ఏం చేస్తామనంటే మనము షేడెడ్ తోటి డిక్లరేషన్ చేస్తాం. ఇంకొకటి ఏం చేస్తామనంటే ఇంకొకటి కూడా అంతే, షేడెడ్ పార్ట్స్ తోటి డిక్లరేషన్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే హెక్సాడెసిమల్, ఆర్జీబీ, హెచ్ఎస్ఎల్ ఇవన్నీ కూడా ఏంటిది అని అంటే షేడెడ్ పార్ట్స్ తోటి కలర్స్ అనేది డిక్లరేషన్ చేస్తాం మనం. ఓకేనా. ఇక్కడ ఉంటుంది ఏంటిది అంటే పీ ట్యాగ్. మనకి ఇంకేమున్నాయి ఇక్కడ సిఎస్ఎస్ స్టైల్స్. సో సిఎస్ఎస్ స్టైల్స్లోని మనం 3 టైప్స్గా ఇండికేషన్ చేసుకుంటాము. ఒకటి ఏంటిది అని అంటే ఇన్లైన్ సిఎస్ఎస్లోని ఇండికేషన్ చేసుకుంటాం, ఇంటర్నల్లోని, ఎక్స్టర్నల్లోని. ఓకేనా. ఈ కలర్స్లోని మనం ఇండికేషన్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటిది అని అంటే క్లాస్లోని మనం ఏం చేస్తున్నాం అని స్టైల్, ఇదైతే ఇన్లైన్ సిఎస్ఎస్తో డిక్లరేషన్ చేసుకుంటున్నాను. ఎలా అంటే డైరెక్ట్గా ఇక్కడ స్టైల్ ట్యాగే యూజ్ చేసి ఇండికేషన్ చేసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది పీ ట్యాగ్. సో ఇక్కడ ఏంటి పీ ట్యాగ్ అని అంటే ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా నేను ఇక్కడ క్లాస్ నేమ్ తోటి కాల్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఏంటిది ఇప్పుడు డాట్ పారాగ్రాఫ్. ఓకేనా. డాట్ పారాగ్రాఫ్ అనే దానికి ఇండికేషన్ ఇచ్చుకుంటున్నా. సో ఇక్కడ ఏంటిది కలర్ బ్లూ. హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దట్ విల్ బి ద బ్లూ హియర్. ఓకేనా. సో ఇలా ఇండికేషన్ ఇచ్చుకుంటున్నా. ఓకే, అర్థమవుతుందా? yes ma'am. సో దిస్ విల్ బి లైక్ దిస్. అండ్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ HTMLs ఉన్నాయి? HTML attributes, headings. No. How many types of HTMLs we have? Two types, ma'am. Internal, external. Yes, exactly. 2 types of HTMLs, internal HTML, external HTML. అవుట్సైడ్ ఆఫ్ ది బాడీ ఏదైతే రాస్తామో అది ఏంటిది ఎక్స్టర్నల్ HTML అంటాము. ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ ఏదైతే రాస్తామో అది ఇంటర్నల్ HTML అని చెప్పేసి అంటాం మనం. ఓకేనా. ఓకే. సో ఇది ఏంటిది మనం ఇంటర్నల్లో కాల్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్టర్నల్లో కాల్ చేసుకుంటాం. ఎట్లా కాల్ చేసుకుంటాం అంటే హెడ్లోని మనం ఏం చేస్తాము, ఏదైతే లింక్ ట్యాగ్ అయితే వాడతామో దాన్ని మనం డైరెక్ట్గా కాల్ చేసుకుంటాం. ఎలా వాడతామనంటే REL, I'll show you in a using example here. ఓకేనా. నెక్స్ట్ HTML లింక్స్. HTML లింక్స్ ఏంటిది యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్లోని మనం లింక్ అనేది కాల్ చేసుకుంటాం. href will be the attribute here, and here I am going to give any value. Okay, so that will be call it as the link. Okay. So alt అంటే ఏంటిది ఏదన్నా లింక్ అనేది కానీ ఇమేజ్ అనేది కానీ ఏమన్నా లింక్. సారీ ఇక్కడ ఆల్ట్ ఉండదు. సో దిస్ విల్ బి ఫర్ ద ఇమేజ్. అండ్ ఇక్కడ ఏముంటుంది టార్గెట్ అంటే ఏంటిది నార్మల్గా అయితే ఇలా మనం డిక్లరేషన్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అప్పుడు ఏమవుతుంది విత్ ఇన్ ద పేజ్ రీడైరెక్షన్ మాత్రమే అవుతుంది. సో అవుట్ సైడ్ ఆఫ్ ది పేజ్ రీడైరెక్షన్ అవ్వాలి మనకి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ది పేజ్ రీడైరెక్షన్ అవ్వాలి అని అంటే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే యూ కెన్ టేక్ హియర్ దట్ విల్ బి ద టార్గెట్ బ్లాంక్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనం. ఓకేనా. ఓకే. సో ఇక్కడ అలా తీసుకోవాలి మనం. సో దిస్ టాపిక్స్ ఇస్ క్లియర్ బోత్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పు ఏం డౌట్స్. కవి ఏం డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు. Okay, can I move into example now?
సో ఇక్కడ ఏం చేశాను నేను ప్రెసెంట్ ఈ ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ యాంగులర్ ఫోల్డర్ అనేది ఓపెన్ చేశాను. దీంట్లో HTML ఫోల్డర్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటిది, ఇక్కడ టైప్ CMD హియర్. సో వాట్ హ్యాపెన్, ద కమాండ్ ప్రాంప్ట్ విల్ బి ఓపెన్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే యూ నీడ్ టు క్రియేట్ వన్ HTML file. How many types of extensions we have? 2 types. .html or .htm. 2 types of extensions we have. Okay na. And comma toti indication cheyalemu file name anedi. Okay na, we don't want to indication of comma here. Okay, we need to indication only ampersand and all the things. Okay, .html. So why it is not happening? Colors. ఇంకేం చెప్పాను, కలర్స్, CSS, links, colors, CSS, links, .html. So this is a bytecode, shift exclamatory enter, and here I am going to take, that will be the page title. So the same thing I am taking here, links and all the things here. So I am removing this. I am using here the pipe symbol. Okay, so this will be the pipe symbol. In the page title I am taking here. And Kavya, 2 types of HTML ఎందుకన్నాను అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఏముంటుంది, హెడ్ ట్యాగ్ ఉంటుంది. సో ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ ఏం చేస్తాం, మనం కంటెంట్ అనేది రాస్తాం ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ కంటెంట్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ టాపిక్ ఏంటి మనకి, దట్ విల్ బి ద నేమ్స్, రైట్? నేమ్స్, దట్ విల్ బి ద నేమ్స్ హియర్. నేమ్స్, సారీ, కలర్స్ కదా, కలర్స్, CSS. okay, so here the name and color, that will be the P tag. Here I am going to taking the property here, that will be the color property and head. Okay na, sorry, red color. So ఇక్కడ రెడ్ కలర్ లో నేను ఏం రాసుకుంటానంటే దిస్ ఈజ్ red color. And next we need exa color, and here P. I am taking directly style tag here. Oh sorry, this will be the style kada. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ టెక్స్ట్ అనేది రెడ్ కలర్ లోకి మారుతుంది. ఇక్కడ చూడండి, ఓపెన్ ఇన్ డిఫాల్ట్ బ్రౌజర్, టెక్స్ట్ ఏమైంది, రెడ్ కలర్ లోకి మారింది. సో కొంచెం థిక్నెస్ గా కనిపించడానికి మీకు ఏం చేస్తాను, ఒక నిమిషం బీ ట్యాగ్ యూజ్ చేస్తాను ఇక్కడ. ఓకేనా, బీ ట్యాగ్. Okay, this will be the red color. Is it clear? Next, అది నాకు సెంటర్ కి రావాలి, అక్కడ కనిపించలేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సెంటర్ ట్యాగ్ వాడేస్తున్నాను. ఓకేనా, సెంటర్.
next what we need, we need style. I'm going to use color. Okay, this will be the hexadecimal, we will call it as. So here I'm taking, this is a green color. Okay, so it will be in a center format. I'm going to refreshing this browser. So see here. Okay now. Next what we need, I'm going to take, this is the same thing, this will be the bold. For that I'm going to use the B tag. The text will be some thickness. Okay, no. This. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, కలర్ అనేది కొంచెం థిక్నెస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వాట్ వీ నీడ్, దట్ విల్ బి ద RGB. సో RGB will be the hexadecimal. Sorry, hexadecimal will be hexa, and RGB colors, this will be the indicates the green, red, green and blue. So we will see which color it will be indicates here. So P style attribute here, and next that will be RGB here 0,0,255. Okay, color and property. Okay, so this will be the blue indicates here, and after that I'm going to take, this is a blue text. Okay now. So blue text వచ్చిందా. సో దీస్ ఆల్ ఆర్ ఇన్లైన్ సిఎస్ఎస్ ఓన్లీ. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటి, ఇన్లైన్ సిఎస్ఎస్. These all are inline CSS. Next, what we need, next cascading style sheets. So we have the internal CSS, inline CSS and external CSS. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇన్లైన్ CSS కంప్లీట్ అయిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ హియర్ ఇంటర్నల్ CSS. So in internal CSS I am indicating the class here. So directly I am taking P tag here, and I am going to use the class attribute అనేది యూజ్ చేసుకుంటున్నా. క్లాస్ అనేది ఏంటిది, మ్యూటబుల్. మనము ఈ క్లాస్ నేమ్ ఎక్కడైనా వాడవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకుంటున్నాను. ఏమి ఇచ్చుకుందాం, పారాగ్రాఫ్. ఓకేనా, పారాగ్రాఫ్ అని ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటే, ఈ పారాగ్రాఫ్కి ఏం చేస్తానంటే కలర్స్ యాడ్ చేసుకుంటాను. సో take this paragraph from here, and after that you can take, you can use inline CSS here, link REL. So here the style sheet. Okay na, href. So here I am going to take the same name .css. Okay, from here itself I am going to create one indication. ఇది ఏమవుతుంది అంటే, ఇది ఇండికేషన్ దేనికి వస్తుందంటే ఎక్స్టర్నల్ CSS యాజ్ వెల్ ఇంటర్నల్ CSS. ఇప్పుడు ఇక్కడ నేను క్లాస్ నేమ్ అనేది వాడుకుంటున్నాను ఇక్కడ.
ఈ క్లాస్ నేమ్కి ఏం చేస్తున్నానంటే ఈ క్లాస్ నేమ్కి సిఎస్ఎస్ అనేది అప్లై చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా? సో ఏం సిఎస్ఎస్ అప్లై చేద్దాం? బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి వాడదాం. బ్యాక్గ్రౌండ్ కలర్. సో నేమ్డ్ కలర్ ఐఎమ్ గోయింగ్ టు something. So purple and something I have given here. And here I'm going to refresh the browser. So చూడండి ఇక్కడ అర్థమైందా? సో కలర్ వైట్ చేస్తాను. కలర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వైట్. నేమ్డ్ కలర్ యూజ్ చేసేస్తాను. ఓకేనా? వైట్. ఓకే. సో లైక్ దట్ ఇది ఎక్కడైనా క్లాస్ నేమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దిస్ విల్ బి ద మ్యూటబుల్ హియర్. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ ద లింక్. ఓకేనా? So here you can take as that will be the link tag. So here I am using link. So already link kuda use chesam kada. This will be called as the link tag. This is only the link tag here. Okay. సో ఇలా యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏంటిది అని అంటే ఇంకొక టైప్ ఉంటుంది మనకి. దట్ విల్ బి ద యాంకర్ ట్యాగ్. సో హెచ్రెఫ్కి ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుంటాను. యూట్యూబ్ లింక్ హియర్. సో ఈ యూట్యూబ్ లింక్కి నేను డైరెక్ట్గా నాదే పెట్టేసుకుంటాను. ఓకేనా? సో I'm going to take my YouTube here. So here your channel. So I'm going to take this link. Okay, this link. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ లింక్ అనేది నేను ఇచ్చుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా? సో హియర్ యూట్యూబ్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ go to your browser and refresh your browser.